చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు, జగన్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఇప్పుడు మేమొచ్చి సరిచేస్తున్నాం అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి డేటాతోనే ప్రతిస్పందించారు. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కలిసి వైఎస్సార్సీపీపై పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడిదారులు వెళ్లిపోయారు. పరిశ్రమలు రాలేదు. అభివృద్ధి జరగలేదు అని చంద్రబాబు, లోకేష్, పవన్ తరచూ విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. కాని 2019-24 మధ్య నిజంగానే అంత దారుణ పరిస్థితి ఉంటే పరిశ్రమలు తయారీ రంగంలో వృద్ధి ఎలా నమోదవుతుందని ప్రశ్నించారు. అందుకే తాను ఎక్స్లో చేసిన పోస్టులో ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలను చూపిస్తూ తయారీ రంగ వృద్ధి జీవీఏ లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతంలో నెంబర్ 1, దేశవ్యాప్తంగా నెంబర్ 5గా నిలిచిందని, పరిశ్రమల రంగ వృద్ధిలో కూడా దక్షిణ భారతంలో నెంబర్ 1, దేశవ్యాప్తంగా నెంబర్ 8గా ఉందని పేర్కొన్నారు. అయితే 2019-24 మధ్య ఏపీ బ్రాండ్ నిజంగా దెబ్బతిందా? లేక ఎప్పుడూ లేనంత పురోగతి కనిపించిందా? మీరే చెప్పండి అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.